అందరికీ నమస్కారం అండి. సిద్ధుడు ప్రశ్నిస్తున్నాడు, దాని గురించే చెప్పుకుంటున్నాం మనం. ఉపనిషత్తుల ద్వారా గురు సన్నిధిలో శ్రవణము చేసి ఆత్మానాత్మల యొక్క సమ్యక్ విచారమును చేసిననే జీవత్వ భ్రాంతి తొలగి జీవ బ్రహ్మైక్య జ్ఞానము సిద్ధించును. అందువలన జీవాత్మ పరమాత్మల యొక్క విచారము చేయదగి ఉన్నది. ఎట్లా గురు సన్నిధిలోనే శ్రవణం చేసి ఉపనిషత్తుల ద్వారా, మామూలు అయితే కథలుగా ఉంటాయి కదా, ఉపనిషత్తుల్లో ఆత్మతత్వమే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సన్నిధిలో అంటే ఆయన యొక్క దగ్గర కూర్చుని శ్రవణం చేసి ఆత్మానాత్మల యొక్క సమ్యక్ విచారం అంటే ఆత్మ వేరు అనాత్మ వేరు అనేది ఏదైతే ఉందో ఒకటే ఉన్న పరమాత్మ తత్వాన్ని గురువు సన్నిధిలోనే తెలుసుకుంటే ఆ జీవుడు అనే భ్రాంతి తొలగిపోయి జీవుడు బ్రహ్మము ఐక్యం అనేది సిద్ధిస్తుందని చెప్పుకొచ్చారనమాట. ఇట్లా చెప్పుకొచ్చి ఇది అఖండ వాక్యార్థ సారము, అహం బ్రహ్మాస్మి మొదలగు వాక్యముల సారం ఇది. భేదవాదులను మహావాక్యముల అర్థమును భేదముగానే చెప్పుదురు. భేదవాదులు జీవుడు వేరు పరమాత్మ వేరు అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎట్లా చెప్తారు, మహావాక్యముల అర్థమునే భేదముగా చెప్తారు. అందుకనియే త్రిమతములు శ్రద్ధగా వినండి. అందుకనియే త్రిమతములు విభిన్నములుగా ఉంటున్నవి. అదంతయు వారి వారి అధికారి జనుల బట్టి లోకోపకారార్థమని తెలియవలెను. త్రిమతములు అంటే ఏంటి? ద్వైత మతము, అద్వైత మతము, విశిష్టాద్వైతము. ఈ మూడు కూడా ఎట్లా ఉన్నాయి? వారి వారి అధికారి జనుల బట్టి, ఎవరైతే ఆ పీఠాధిపతులు ఉంటారో వాళ్ళ అధికారులను బట్టి లోకోపకారార్థమని తెలియవలేను. లోకాన్ని ఉద్ధరించడం కోసమే వాళ్ళు అట్లా రకరకాలుగా చెప్పారు, ఈ మతాలను ఏర్పరిచారు, ఇట్లా చెప్పారని తెలియవలను. ఆత్మ పరమాత్మ అనాత్మ ఈ త్రివిధ పదార్థముల వివేచన సాధించవలేను. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, మూడింటిని గురించి కూడా వివేచన చేయాలి, విచారం చేయాలి. అనాత్మ పదార్థములనగా దేహాదులు నశించినవి. జీవాత్మ పరమాత్మల స్వరూపం ఎటలనగా శృతి చెప్తుంది. అనాత్మ పదార్థాలు అంటే ఏంటి? ఈ దేహాలు నశించే కనిపించేదంతా కూడా. మరి జీవాత్మ పరమాత్మ అంటే ఏంటో శృతి చెప్తోంది. ఆత్మ సంజ్ఞ శివశుద్ధ ఏక ఏవా ద్వయసభ బ్రహ్మ రూపాతయ బ్రహ్మ కేవలం ప్రతిభాసతే. పరమాత్మయే జీవాత్మయని పేర్కొనబడుచున్నాడు. అనాత్మ అంటే ఏంటి? నశించేవని చెప్పుకున్నాం కదా. ఇక్కడ పరమాత్మయే జీవాత్మయని పేర్కొనబడుచున్నాడు. అతడు మంగళ స్వరూపుడు, శుద్ధుడు, ఏకరూపి, అద్వయుడు, బ్రహ్మరూపుడై బ్రహ్మముగానే భాషించుచున్నాడు. అది బ్రహ్మరూపుడై బ్రహ్మముగానే భాషించున్నాడు. రూపము అదే, చూడటానికి కూడా అదే, ఇంకా వేరే లేడిస. మనకైతే చూడటానికి వేరు, రూపం వేరు ఉంటుంది. చూడటానికి ఏంటి? ఆత్మ లోపల ఏదైతే ఉందో ఆత్మ, చూసేదేంటి? శరీరం. కానీ ఇక్కడ బ్రహ్మతత్వం ఎట్లా ఉంది? బ్రహ్మరూపుడై బ్రహ్మముగానే భాషిస్తున్నాడు. ఈ ప్రకారము ఆత్మ పరమాత్మల విచారము గావింపవలయు. ఇది వివేకము. వివేకం అంటే ఏంటి? యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అంటాం కదా. వివేకం అంటే కావాల్సిందేది, అక్కర్లేనిది ఏంటి, ఎట్లా తెలుసుకోవాలని మనం ఏదైతే విచారం చేస్తున్నామే, శరీరం వేరు ఆత్మ వేరని, అది వివేకం. ఈ జీవాత్మ అనాత్మ పదార్థములతో అభిమానముచే చేరుకొని ఉన్నాడు. ఈ జీవాత్మ ఎట్లా ఉన్నాడు? అనాత్మ పదార్థాలు, ఈ శరీరాలతో కలిసిపోయి ఉన్నాడు. తన నిజస్వరూపమును తెలియచేసి హంస నీరుని విడిచి పాలన గైకొన్న విధమున అనాత్మ పదార్థములని ఆత్మను వేరుగా చేయవలేను. ఎట్లా? హంస ఏం చేస్తుంది? నీరుని విడిచి పాలనే తీసుకుంటుంది. మరి ఈ సాధకుడు ఏం చేస్తాడయ్యా అంటే చెప్తున్నారు, వేమన యోగ పద్యం ద్వారా చెప్తున్నారండి. హంస మానసోదకం అంటక తిరిగిన అట్లు కర్మ చేయము అంటకుండు యోగి తిరుగు సకల భోగము తోడను విశ్వదాభిరామ వినరవేమ. హంస మానసోదకమున అంటక తిరిగిన అట్లు కర్మ చేయము అంటకుండు యోగి తిరుగు సకల భోగము తోడను విశ్వదాభిరామ వినురవేమ. హంస ఏం చేస్తుంది? మామూలుగా బయట హంస మానస సరోవరంలో ఉంటాయి హంసలు. అట్లాంటి హంసలు పాలు నీరు కలిపి వాడి దగ్గర పెడితే నీరు వదిలేసేసి పాలు తాగుతాయి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఇక్కడ ఈ మానసిక హంస ఏం చేస్తుందయ్యా అంటే
ఈ మనసుతో కూడిన హంస అంటే ఆ పరమాత్మ తత్వం తెలుసుకున్నవాడు ఏం చేస్తాడయ్యా అంటే కర్మ చేయం అంటకుండా. ఎట్లా కర్మ చేయం అంటది వాడికి? నేననే భావం లేదు కదా, అంతా పరమాత్మ సాక్షిభూతుడిగా ఉండి నడిపిస్తున్నాడు ఈ శరీరాన్ని. ఈ శరీరం నేను కాదనుకుంటాడు, కానీ తను చేస్తాడు. ఎట్లా చేస్తాడు? యోగి తిరుగు సకల భోగము తోడను. యోగి ఎప్పుడయ్యాడు? ఈ తత్వాన్ని తెలుసుకుని వేరు చేసుకోగలిగి ఆ వేరైనది ఏంట్లయితే ఉందో అనాత్మ పదార్థం కాకుండా ఆత్మభావంతోనే అన్ని పనులు చేస్తున్న వాడు ఎవరు? యోగి. ఎట్లా తిరుగుతాడు? సకల భోగంతో తిరుగుతాడు. తిరుగుతూ ఉండి ఏం చేస్తాడు? దేన్ని అంటుకుంటాడు? దేవుణ్ణి అంటుకోడు. హంస నీటిని వదిలేసి వచ్చి పాలన ఎట్లయితే తీసుకుంటుందో వీడు కూడా ఎప్పుడు ఆత్మభావంలోనే ఉంటాడు కాబట్టి అనాత్మని శాశ్వతం అనుకోడు. తనకు తెలిసింది కదా, విడదీసుకోగలిగాడు కదా యోగి, కాబట్టి అట్లా చేస్తాడనమాట. ఆత్మను వేరుగా చేస్తాడు. అట్టి జీవాత్మ పరమాత్మయే వేరు కాదు. అట్లా తెలుసుకున్న యోగి ఈ జీవాత్మ పరమాత్మే గాని వేరు కాదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడని శృతి కూడా చెప్తోంది. అయమాత్మ నిత్య శుద్ధ ప్రమాణే సతి భాసతే స దేశం నాపి కాలం వా నా శుద్ధం నా స్వవీక్షతే. ఈ జీవాత్మ ఉపనిషత్ ప్రమాణములచే నిత్య శుద్ధుడు. ఈ జీవాత్మ కూడా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? నిత్య శుద్ధుడు, దేశకాలములకు అతీతుడు, నిరపేక్షుడని తెలియబడుతున్నది. ఇంకా శృతి చెప్తోంది, దేవదత్తోహ నిత్యేత జ్ఞానం నిరపేక్షకం తద్వత్ బ్రహ్మ విదోప్యస్య బ్రహ్మాహ మితి వేదనం. నేను దేవదత్తుడను జ్ఞానం ఎటుల దేనిని అపేక్షించుట లేదో అటుల నేను బ్రహ్మను అను జ్ఞానము బ్రహ్మవేత్తకు నిరపేక్షమై భాషిల్లుతున్నది. ఈ విధమున జీవస్వరూపమే బ్రహ్మస్వరూపమని ఉపనిషత్తులు ఘోషించుతున్నవి. ఏం చెప్తున్నారు ఇంకా? నేను దేవదత్తుడను జ్ఞానం ఎటుల అపేక్షించుట లేదు. ఎట్లా నేను దేవదత్తుడిని అంటే దేవుడికి దత్తుడిని. దత్తుడిని అంటే దత్తు అంటే ఏంటి? తీసుకున్నది, తమది కాదు. అట్లాగే వీడు కూడా ఈ శరీరం నేను కాదనే జ్ఞానం ఎట్లా కలిగిందో అట్లాగే బ్రహ్మమును అను జ్ఞానము బ్రహ్మవేత్తకు నిరపేక్షమై భాషిల్లుతున్నది. అక్కడ కూడా అపేక్ష లేదు, ఇక్కడ కూడా అపేక్ష లేదు, రెండూ లేదు. కాబట్టి ఈ విధమున జీవస్వరూపమే బ్రహ్మస్వరూపం అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయండి. దీనికి కూడా మనకు వేమన యోగ పద్యం చెప్తున్నారు అన్నమాట. తాను తనువతంచు ద్వయమున పలికిన మోహవార్ధిలోన మునుగునరుడు కానలేడు మోక్షగతి ఎట్లు సిద్ధించు విశ్వదాభిరామ వినురవేమ. తాను తనువతంచు ద్వయమున పలికిన, నేను వేరు, తాను తనువతంచు ద్వయమును పలికిన ఈ శరీరమే నేనని ఎప్పుడైతే అంటాడో మరి ఉన్న ఆత్మ ఏంటి తెలియపడట్ల వాడికి. ఉన్నది గాని ద్వయంగా ఉన్నది అని తెలుసుకున్నా వాడు తెలియలే వాడికి. ఎందుకని? మోహంలో ఉన్నాడు. శరీరం వేరు ఆత్మ వేరని తెలియలే వాడికి. తెలియక ఏమనుకుంటున్నాడు? శరీరమే తాననుకుంటున్నాడు. అనుకుంటూ పరమాత్మ వేరు తాను వేరు అనుకుంటున్నాడు. ఇక్కడ అది ద్వయం అంటే. తాను తనువటంచు ద్వయమున పలికిన ఈ శరీరం నేను అనుకుంటూ పలుకుతున్నాడు. ఇదేంటి? వాడికి అనాత్మ పదార్థం తెలియలే వాడికి. ఎందుకని తెలియలా? మోహవార్ధిలోన మునుగు నరుడు. మోహవార్ధి అంటే ఈ సంసారం అనే సముద్రంలో మునిగిపోయాడు వాడు. కానలేడు మోక్షగతి ఎట్లు సిద్ధించు. కానలేడు అంటే వాడికి జ్ఞానం లేదు కాబట్టి చూడలేదు. వాడికి మోక్షగతి ఎట్లా సిద్ధిస్తుందని చెప్పి వేమన చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ శరీరమే నేను కాదు, ఇది అనాత్మకు సంబంధించింది. ఆత్మ ఈ జీవాత్మ పరమాత్మయేనని తెలుసుకోమని చెప్పి మనకి పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి వేమన. విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పుకొస్తున్నారు. తర్వాత ఆత్మజ్ఞానము ముక్తి ఉపాయం అనేది 3 శ్లోకాలతో చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు దాకా సిద్ధుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు నుంచి ఆత్మజ్ఞానము ముక్తికి ఉపాయం అని 3 శ్లోకాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. జలం పంకవత్ అత్యంతం సంకాపాయే జలం స్ఫుటం యథాభాతి తథా ఆత్మ అపి దోషభావే స్ఫుట ప్రభ. బురదతో కూడిన జలము చిల్లగింజ సంబంధముతో బురద పోయి శుద్ధమగుచున్నదో అలాగున జీవాత్మయు బ్రహ్మాత్మైకత్వ విజ్ఞాన విచారణకే పరిచ్ఛిన్నత్వాది
రూపాజ్ఞాన దోషము తొలగగా నిరావరణ బ్రహ్మమై ప్రకాశించుతున్నది. ఏం జరుగుతుంది ఇక్కడ? బురదతో కూడిన జలము చిల్లకిందు సంబంధముతో బురద పోయి శుద్ధమవుతోంది. అలాగయు జీవాత్మయు బ్రహ్మాత్మైకత్వ విజ్ఞాన విచారంచే బ్రహ్మ ఆత్మైకత్వ విజ్ఞాన విచారంచే, విజ్ఞానం అంటే అనుభవం కలుగుతుంది. ఎట్లా? బ్రహ్మముతో తాదాత్మ్యత చెంది ఆ అనుభవం కలిగితే ఏం జరుగుతుంది? పరిచ్ఛిన్నత్వాది రూపాజ్ఞాన దోషము తొలగగా, పరిచ్ఛిన్నం అంటే ఏంటి? ముక్కలు ముక్కలుగా ఉండేది. అపరిచ్ఛిన్నం అంటే ఏకత్వ భావంతో ఉండేది. ఎప్పుడైతే ఆ రూప అజ్ఞానం పోయిందో పరిచ్ఛిన్నత్వ తొలగగా నిరావరణ బ్రహ్మమై ప్రకాశించుతున్నది. నిరావరణం అంటే ఏంటి? ఆవరణ లేని బ్రహ్మమై ప్రకాశిస్తోంది. ఇందులకు ప్రమాణం యథైకం సువర్ణాది మిళితం రజతాదిన అల్పమూల్యం ప్రజాయేత తదా జీవో వ్యహం యుతః యథైవ హి సువర్ణాది క్షారాదేహి శోధితం శుభం పూర్వ తన్మూల్యతాం యాతి తథా జీవోపి సంస్కృతే వీటిలో బంగారు అపరంజి, బంగారం వేరండి, అపరంజి వేరు. అపరంజి అంటే 10 వెన్నెలతో ఉంటుందంట అపరంజి అనేది. ఈ బంగారం గాని అపరంజి గాని మొదలైన ఉత్కృష్ట పదార్థములు కూడా లోహములతో కూడి తక్కువ వెలవిగా నగుచున్నవో ఆ ప్రకారము జీవుడును అహంకారంతో కూడిన వాడై అల్పుడగుచున్నాడు. అట్లా బంగారం అయి కూడా ఎట్లయితే తక్కువ లోహాలతో, రాగి ఇంకా రకరకాల లోహాలు ఉన్నాయి కదండి, వాటితో కూడితే వెలలేవు. ఏమంటారు అప్పుడు? కల్తీ బంగారం అంటారు. అట్లాగే ఈ జీవుడు కూడా అహంకారంతో, ఏంటిది నేననే అహంకారంతో కూడిన వాడే అల్పుడగుచున్నాడు. ఆ పదార్థములు ఎటుల క్షారాదులచే శుద్ధముగా చేయబడి ముందు వలె గొప్ప వెలగలవగును. అలాగున జీవుడును బ్రహ్మమేమని తెలియటయను సంస్కారముచే శుద్ధుడై ఆనంద రూపుడగుచున్నాడు. ఎట్లయితే కల్తీ కలిగిందో, ఏదో ఒకటి లోహం కలిసేటప్పటికి ఆ బంగారం కూడా వెల తగ్గిపోయింది. అట్లాగే ఇక్కడ ఈ జీవుడు కూడా బ్రహ్మమే, కానీ అహంకారంతో ఎప్పుడైతే కూడుకున్నాడో అప్పుడు అల్పులు అవుతున్నాడు. ఎంతవరకు గిరిగించుకుంటున్నాడు, నేనెంతవరకే అంటున్నాడు. అంతటా బ్రహ్మం అని తాను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదయ్యా అంటే అహంకారంతో కూడిన వాడు కాబట్టి అనుకోకుండా తెలియటల్లా. ఎప్పుడైతే ఈ క్షారాదులతో అంటే పుటం పెట్టడం ఇవన్నీ చేస్తే బంగారం అది వేరైపోయి బంగారం వేరైపోయింది. ఏది? ఆ లోహం అంతా కూడా ఏదైతే దాంట్లో కలిసిందో అది వేరైపోయింది, బంగారం వేరైపోయింది. ఇక్కడ కూడా శరీరం తాననే తాదాత్మ్యత పోయి జీవుడనే భావన కూడా పోయి అహం బ్రహ్మాస్మి దేవుడి వలె వెలుగొందుతాడండి. అట్లా దాన్ని వేరు చేసుకోవాలి. ఎందుకని? అహంకారాన్ని ఎప్పుడైతే వేరు చేసుకున్నాడో అప్పుడు తాను బ్రహ్మమేనని తెలియతుంది. మరి అదేంటి? సంస్కారము చే శుద్ధుడై. సంస్కారం అంటే ఏంటి? మనకి మంచి సంస్కారాలు, చెడు సంస్కారాలు ఉంటాయండి. మంచి సంస్కారాలు అంటే ఒకరికి సేవ చేయటం, మంచి భావంతో ఉండటం, ఎదుటి వాళ్ళు కూడా నా వాళ్ళే అనుకోవటం, ఇదంతా కూడా మంచి సంస్కారాలు. చెడు సంస్కారాలు అంటే తిట్టడం, చేయటం మనకి ఉన్నాయి కదా, అరిషడ్ వర్గాలతో వీటితో కూడి ఉండేది చెడు సంస్కారాలు. ఈ సంస్కారము చే శుద్ధుడై అంటే ఏంటి? ఇక్కడ మంచి లేదు, చెడు లేదు, రెండు లేదు, దాటిపోతే ఇప్పుడు అప్పుడు ఆనంద రూపుడు అవుతున్నాడు. మంచి ఎప్పుడు వచ్చింది, చెడు ఎప్పుడు వచ్చింది? గుణాలు ఉన్నప్పుడు వచ్చింది మనకి చెడు మంచి. గుణాతీతమైనప్పుడు ఏముంది? మంచి ఉందా, చెడు ఉందా? రెండూ లేవు. కానీ సంస్కారము చే శుద్ధుడవటం అంటే పుటం పెట్టిన బంగారంలో మాలిన్యం ఎట్లా అయితే లేదో వీడికి ఈ సంస్కారం చే శుద్ధుడు అవ్వాలి. ఎట్లా అవుతాడు? ఎప్పుడు చెప్పుకునే విషయమే శ్రవణము, మననము, నిధిధ్యాస, అనుభవం. ఆ అనుభవం ఎట్లాంటి అంటే ఇది పుటం పెట్టిన బంగారంలో మాలిన్యం ఎట్లయితే లేదో తన అనుభవంలో తాను ఎప్పుడైతే ఆ స్థితిని పొందుతాడో అదే అనుభవం. అందుకని పరమాత్మ విషయం ఎందుకు ఇంత చెప్పినా అనుభవైక వేద్యం అంటే బయట వస్తువునైతే మనం పుటం పెట్టి వేరు చేసాం, మరి లోపల ఎట్లా చేయాలి? వేరు చేయాలంటే బయట విషయం చెప్పడానికి బయట మాటలు చెబుతాం. ఎవరికైనా అనుభవించేది ఎట్లా? తనకు తానుగానే తీసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఏంటి? తను తాను ఉద్ధరించుకోవాలంటే తన లోపల ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తనకు తానే సరి చేసుకోవాలి. ఎవరు తీసి పెట్టేవాళ్ళు ఊరికనే మాటలుగా చెప్తారు తప్ప ఎవరిని. అందుకనే ఉద్ధరేదాత్మనాత్మానం, నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవటం అంటే ఏంటి? ఇవన్నీ కప్పిబడి ఉంది మలినాలతో, మంచి చెడు దీన్నంతటితో కూడా కప్పి ఉంది. ఈ మంచి చెడు ద్వంద్వాలన్నీ తీసేసి అహం బ్రహ్మాస్మి స్థితి, నేను బ్రహ్మమును అనుకోవటం సరికాదు. అనుకుంటే ఏమైంది? మామిడిగా అనేసుకుంటాం.
అట్లా కాదు, తనకు అనుభవం కావాలంటే ఎట్లా చేయాలంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఈ పుటం పెడితే బంగారం ఎట్లయితే స్వచ్ఛంగా వచ్చిందో మరి జ్ఞానం అనే పుటం పెట్టాలి. ఎవరికి? ప్రతి సాధకుడు. ఎవరు పెడతాడు ఇదంతా? గురువు చేసి చూపిస్తాడు. నీకు నడిచేది ఎవరు? నువ్వే నడవాలి, నువ్వే చేసుకోవాలి. ఈ దారిలో వెళ్ళని చెప్తాడు గురువు. తను ఏం చేయాలి? నడక చేసుకుంటా గురువు అనుగ్రహంతో తన యొక్క బాటను సుగమం చేసుకుంటా ఈ ముళ్ళు ఇవన్నీ లేకుండా అషడ్ వర్గాలకు చిక్కకున్న ప్రయాణం ఏదైతే తను చేసుకుంటాడో అప్పుడు ఆ సంస్కారంతో శుద్ధుడయ్యి ఆనంద స్వరూపుడు అవుతాడనమాట. దీనికి మనకి వేమన యోగ పద్యం చెప్తున్నారండి. గురువు చిల్లగింజ కుంభమీ దేహంలో ఆత్మ కలుషపంకం అడుగుబట్టు తేరి నిలిచినేని దివ్యామృతంబుర విశ్వదాభిరామ వినురవేమ. గురువు చిల్లగింజ కుంభమీ దేహం. ఒక కొండలో మనం నీళ్లు పోసాం అనుకోండి, అయ్యి మురికిగా ఉన్నాయి. అట్లాగే మనకి శరీరం అనే కొండలో నీరంటే ఏంటి? అర్షడ్ వర్గాలు ఇవన్నీ కూడా కలిసిపోయి ఉన్నాయి. జలం కూడా పరమాత్మ స్వరూపం, విష్ణు స్వరూపం అని చెబుతోందండి శాస్త్రం. కాబట్టి ఇక్కడ ఏంటి? మన శరీరంలో ఆ పరమాత్మ తత్వంలో ఏమైపోయింది? ఈ పరమాత్మ వేరుగానే ఉన్నాడు, కానీ ఎట్లా జీవభావంతో ఏముంది? అన్ని కలిసినట్టు కనిపిస్తోంది మనకి. దాన్ని ఏం చేయాలి? ఆ చిల్లగింజ గురువు ఎట్లాంటి వాడు? చిల్లగింజ లాంటి వాడు. ఈ శరీరం ఏమో కొండ లాంటిది, ఈ లోపలేమో కలుషితమైపోయిన నీళ్లు ఉన్నాయి అంతఃకరణ. దీన్ని ఏం చేయాలి? వేరు చేయాలంటే మరి సద్గురువుని తెలుసుకుని తాను చిల్లగింజ లాంటి వాడు అయ్యి ఉండాలి. గురువు వేరు చేసే విధానం తెలిసిన వాడయి ఉంటే ఆత్మ కలుషపంకం అడుగుబట్టు. ఆత్మకి కలుషితం లేదు, కానీ ఉన్నట్టు భాషిస్తోంది. ఎప్పుడైతే గురువు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? గురువు నీకు ఆ తత్వాన్ని విడదీసుకునే విధానాన్ని చెబితే తేరి నిలిచినేని దివ్యామృతంబుర. ఎప్పుడైతే తేరుకుని నిలుస్తుంది. ఏం నిలుస్తాయి? చిల్లగం చేస్తే నీళ్లు ఎట్లయితే నిలుస్తాయో, కొండలో అయ్యి తేట నీరు ఎట్లయితే వస్తుందో, నీ యొక్క శరీరం అనే కొండలో గురువు అనేవాడు చిల్లగంజలాగా ప్రవేశించి నీ యొక్క అజ్ఞానాన్ని బటాపంచులు చేస్తే ఏమవుతుంది? దివ్యామృతం వస్తుంది. అక్కడ నీళ్లు ఎట్టయితే తేట నీళ్లుగా ఉండి పనికొస్తాయో, ఈ దివ్యమైన అమృతం మామూలు అమృతం కాదండి. ఇది మామూలుదేమో మామూలు అమృతం, అదొక రకంగా చావు లేదంటారు, మృతం లేదంటారు. ఇక్కడ దివ్యమైన అమృతం, దీనికి ఇంకా మించింది ఇంకొకటి లేదని విశ్వదాభిరామ వినురవేమ అని మనకు వేమన యోగి ఈ పద్యం ద్వారా తెలియజేశారన్నమాట. ఒకనొకడు వీతరాగి జగమంతయు సంచరించును. వీతరాగి అంటే స్వేచ్ఛగా ఉండేవాడు, కోరికలు లేనివాడు. ఎట్లా ఉంటాడు? అంతటా సంచరిస్తూ ఉంటాడు. వసుధనే కుటుంబముగా తలసిన. వసుధ అంటే ఈ భూమి అంతా కూడా నా కుటుంబమే అనుకుంటాడు. నా వాళ్ళని వీళ్ళని లేదు, మొత్తం వసుధైక కుటుంబం అంటారు కదా, అట్లాగే ఇదంతా కూడా ఒకటే కుటుంబంగా అనుకుంటాడు. అనుకుంటూ స్వేచ్ఛ గలవాడైనను వానికి ఒక చోటు లేదు. ఇవాళ ఈ ఊళ్ళో ఉంటాడా, ఇంకో చోట ఇంకో రోజు ఇంకో ఊళ్ళో ఉంటాడా అనేది లేదు. అయినను ఏం చేస్తున్నాడు? ఆయన వినోదము కొరకు ఒక గృహమును నిర్మించుకుని ఆయనకేంటి ఆనందం కోసం ఒక ఇల్లు కట్టుకున్నాడు. తన ఇష్టము వచ్చినప్పుడు పోవును. అలాగున పరమాత్మ సర్వవ్యాపకుడు, అతి ప్రతిహతుడు, అన్ని చోట్ల నున్నందున అనికేతనుడు అంటే స్థిరనివాసం లేనివాడు. ఇట్టి పరమాత్మ వినోదార్థము శరీర ఉపాధి అయిన గృహమును ప్రవేశించి ఉన్నాడు. అదండి ఎప్పుడు మనం చెప్పుకుంటాం. బయట ఇటుకలతో కట్టిన ఇల్లు అయితే మనం కట్టుకుంటున్నాము, మరి ఈ శరీరం అనే ఇల్లుని ఎవరు కట్టుకున్నారయ్య అంటే ఇది వివేక చూడమణిలో ఇంత ఉన్న విషయాన్ని గురువు గారు ఒక్క మాటతో చెప్పేసేవారు మనకి. ఆ ఇల్లు అయితే మనం కట్టుకున్నాడో, ఈ ఇల్లు ఎవరు కట్టారు? వాడు కట్టుకున్నాడని చెప్పేవారు. మనకి శాస్త్రం ఉందా? లేదు, అనుభవమే శాస్త్రము. శాస్త్రంలో అనుభవం శాస్త్రంగా వచ్చింది. శాస్త్రంలోంచి అనుభవాన్ని తీసుకోవాలి సాధకుడు. శాస్త్రాలు, పురాణాలు, శృతులు, ఇతిహాసాలు అన్ని కూడా అనుభవం ద్వారా వచ్చినాయి కాబట్టి నిలిచినాయి ఇప్పుడు దాకా. మరి ఈ అనుభవాన్ని మనబోటి వాళ్ళు ఏం చేసుకోవాలి? సాధకులు వాళ్ళందరూ సాధించిన వాళ్ళు శాస్త్రంగా పెట్టేశారు. మరి సాధించలేని వాళ్ళు ఏం చేయాలంటే శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని అనుభవించాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పరమాత్మ సర్వవ్యాపకుడు అయ్యింది, మొత్తం తనే కదా, తన కుటుంబమే కదా, ఇంకా మరి తనకు ఇల్లు ఎందుకయ్యా అంటే వినోదము కొరకు ఒక గృహమును నిర్మించుకున్నాడు తనకు తానే. ఏంటి? ఈ శరీరం అనే ఇల్లు. తన ఇష్టము వచ్చినప్పుడు పోవును. ఎప్పుడు ఇష్టం ఎప్పుడు అంటే ఎవరికి తెలుస్తుంది? చావు ఎప్పుడు వస్తుంది అనేది, ఇందులోంచి పరమాత్మ జీవత్వం ఎప్పుడు వెళ్ళిపోతుంది అనేది ఎవరని చెప్పలేము. కాబట్టి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు. అలాగున పరమాత్మ సర్వవ్యాపకుడు, అప్రతిహతుడు, అన్ని చోట్ల నున్నందున అనికేతనుడు. ఇట్టి పరమాత్మ
వినోదార్థము శరీర ఉపాధిను గృహమును ప్రవేశించన్నాడు. ఆది ఈ శరీరం అనే ఉపాధిని గృహాన్ని నిర్మించుకున్నాడు. ఎప్పుడు వెడలునో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు ఈ శరీరము. శృతి ఏం చెప్తోంది? ప్రవిష్టో జీవకలయ స వాచ్యో భగవాన్ ఇది. ఆ పరమాత్మ జీవకళసే ప్రవేశించి ఉన్నాడు. అది మనం పూర్వజన్మ సుకృతం అండి. ఏవేవో రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం, వీడి జన్మ సార్థకం అని ఏవే రకరకాలుగా ఎన్నో భావాలతో చెప్పుకుంటాం. ఎన్ని భావాలతో చెప్పుకున్నాడు? అతను ఎట్లా ప్రవేశిస్తున్నాడు? పరమాత్మ జీవకళతో ప్రవేశిస్తున్నాడు. ఎట్లా? ఆనందమయంగా ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించేటప్పుడు ఆనందంగా ప్రవేశిస్తూ తనకి ఏం జరిగింది? తన యొక్క సంస్కారాలన్నీ జీన్స్ అంటాం కదా, పెద్దల సంస్కారాలు, అవన్నీ కూడా దాంతో పాటే ప్రవేశిస్తున్నాడు. మళ్ళీ పుట్టాక ఏమనుకుంటాం? వీడు తాతలాగా ఉన్నాడు, తండ్రిలాగా ఉన్నాడు, వాళ్ళ అమ్మని ఏవో రకరకాలుగా మనకు తెలిసినవన్నీ వాడి యొక్క గుణగణాలను చెప్పుకుంటాం. ఎట్లా చెప్పుకుంటాం? జీవకళతో ప్రవేశిస్తూనే వీడి యొక్క జీవితం మొత్తం కూడా దాంట్లోనే ఉంది. కాబట్టి ఆ జీవకళతో ప్రవేశించున్నాడు. అతడు భగవంతుడనియే చెప్పగలవు. ఎప్పుడైతే ప్రవేశించాడో వాడు భగవంతుడే. ఈ ప్రకారము ఈశ్వరుడు అందరి యందును అంతర్యామి అయి ఉన్నాడని తెలియజేయటకు శృతి భగవతి రచించుచున్నది. ఆ పరమాత్మ బాహ్యమందును వ్యాపించిన్నాడు కనుకనే అతని స్థూల శరీరము సమస్త సమిష్టి ప్రపంచము. అది ఎట్లాగయ్యా అంటే వసుదైక కుటుంబం అని చెప్పుకొచ్చాడు కదా ఇందాక. అంతా కూడా ఈ పరమాత్మ ఎట్లాంటి వాడు? ఈ స్థూలంలో ఉండి, ఈ స్థూల శరీరంతో ఉండి సమిష్టి ప్రపంచంతో ఉన్నాడు, అంతర్మందు ఉన్నాడు. కనుక సూక్ష్మ శరీరము సమిష్టి సూక్ష్మ శరీరం అవుతున్నది. ఆ స్థూల శరీరం ఏమో సమిష్టి ప్రపంచం. ఈ సూక్ష్మ శరీరం చెప్పుకుంటున్నాం కదా మనం, కళలో కనిపించే శరీరం, అది కూడా ఎట్లా అవుతుంది? సమిష్టి సూక్ష్మ శరీరం అవుతుంది. అంతరాంతరమున ఉన్నాడు, లోపల ఉన్నాడు, అప్పుడు కూడా ఉన్నాడు సాక్షిభూతుడుగా. అందుకే కారణ శరీరము మాయ అంటే మూల ప్రకృతి అయింది. ఆ పరమాత్మ యొక్కడే ఆయా ఉపాధులను బట్టి అనేకములుగా ఉన్నాడు. ఆది అంటే పనిముట్టు అన్నమాట. దీనికి వాడు ఉండటానికి చేసుకున్న పనిముట్లు ఇవన్నీ కూడా 84 లక్షల జీవరాశులు కూడా అందుకని ఆ ఉపాధులను బట్టి అనేకములుగా కనిపిస్తున్నాడు. ఎందుకని? మనకు జీవరాశులు అన్నిటిలో కూడా తానే ఉన్నాడని మనకు భగవద్గీత చెబుతాడు. విభూతి యోగంలో అనేకములుగా ఉన్నాడు. కావున జీవోపాధి ఈశ్వరోపాధి తొలగి చైతన్యమే మిగులుతున్నది. అది జీవుడి యొక్క ఉపాధి పోయింది, ఈశ్వర ఉపాధి కూడా మిగిలింది. ఏంటి? ఎప్పుడు? చైతన్యం అంటే తెలివి, ప్రాణం అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ ఏంటి? ప్రాణ రూపంగా ఉన్నాడు. జీవుడికి ఉపాధి పోయింది, ఈశ్వరుడికి ఉపాధి పోయింది. మరి జీవుడికి ఉపాధి ఏంటి? ఇదంతా నిజమే అనుకోవటం, ఈ శరీరమే నేను అనుకోవటం. మరి ఈశ్వరుడికి ఉపాధి ఏంటి? ఈశ్వరుడికి ఉపాధి ఉంది. ఏంటిది? అది తాను కట్టుకున్నాడు. ఎట్లా కట్టుకున్నాడు? మాయతో కట్టుకున్నాడు శరీరాన్ని. అది కూడా పోయింది. ఏం మిగిలింది? చైతన్యం ఒక్కటే మిగులుతుంది. ఇట్లా జీవుడే పరబ్రహ్మము. ఈ విషయమును వేదాంత శాస్త్రములు చెప్పుతున్నది. ఇందులకు భగవద్గీత ప్రమాణం. ఉపద్రష్టానమంతా చ భర్తా భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరా. ఈ దేహమునందు చూచువాడును, అంగీకరించువాడును, అనుభవించువాడును అయిన జీవుడే మహేశ్వరుడు, పరమ పురుషుడు పరమాత్మగా చెప్పబడ్డాడు. ఎట్లా చెప్పుకొచ్చాడు? ఈ దేహమే నన్ను చూచువాడు. ఎవరు చూస్తున్నాడు? సాక్షిభూతుడుగా వాడే అంగీకరిస్తున్నాడు. చెప్పే విషయాలన్నిటిని తెలుసుకుని అవును నిజమే కాదని చెప్తున్నాడు, అనుభవిస్తున్నాడు. అయినా జీవుడే మహేశ్వరుడు, పరమ పురుషుడు పరమాత్మని భగవద్గీత కూడా చెప్తోందండి. దానికి మనకి రమణ యోగ 18 ద్వారా తెలియజేశారన్నమాట. అంతయు బ్రహ్మమయంబని మంతనములు మాని మనసు మర్మము గనినన్ ఎంతలు బయటను సున్నగు చింతలు విడినట్టి వాడే సిద్ధుడు వేమా. ఎట్లా? అంతయు బ్రహ్మమయంబని, మొత్తం అంతా కూడా సృష్టి అంతా కూడా బ్రహ్మముతోనే నిండి ఉందని మంతనములు మాని మనసు మర్మము గనినన్. మంతనాలంటే అదని ఇదని రకరకాలుగా చెప్పుకుంటాం కదా, అవన్నీ మానేసేసి మనసు మర్మము గనినన్, మనసు యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే వింతలు బయటను సున్నగు. ఈ వింతలు ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? బయట ఉన్నాయి అనుకుంటున్నాం. కాదు, లోపల నుంచే వచ్చినాయి ఇవన్నీ. బయటను సున్నగు చింతలు విడినట్టి వాడే సిద్ధుడు వేమా. చింత ఎప్పుడు వచ్చింది మనకి? ఏదో పోయిందని,
కాళ్ళు అన్నారో నీళ్ళు అన్నారో చింతలు వచ్చింది. ఇదంతా కూడా అంతా బ్రహ్మమయమని ఎప్పుడైతే తెలిసిందో చింతలు పోయినాయి. విడవాలి, ఎవరికి విడవాలి? ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. అందుకని చింతలు విడినట్టి వాడే సిద్ధుడు వేమా. సిద్ధుడు అంటే ఎవరు? ముని. సిద్ధించిన వాడు. ఏం సిద్ధించింది వాడికి? పరమాత్మ తత్వం అనుభవం కలిగింది. అట్లాంటి వాడే సిద్ధుడు అని చెప్తున్నాడు అనమాట మనకు వేమన.